రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో పట్టుబడిన మావోయిస్టులకు కస్టడీ కోరారు పోలీసులు. ప్రసాదంపాడు, పెనమలూరు పరిధిలో పట్టుబడిన మావోలను కస్టడీకి కోరారు. పడమట స్టేషన్ పరిధిలో పట్టుబడిన నలుగురిని వారం రోజుల కస్టడీకి ఇవ్వాలన్నారు. పెనమలూరు స్టేషన్ పరిధిలో పట్టుబడిన 28 మందిలో ముగ్గురిని కస్టడీకి అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేశారు పోలీసులు. మావోయిస్టుల అందరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పట్టుబడిన మావోయిస్టులు నెల్లూరు జిల్లా రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. రైట్ మొత్తంగా పటమట పిఎస్ పరిధిలో పట్టుబడిన నలుగురు మావోలను కస్టడీకి కోరారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి జాయిన్ అవుతున్నారు. కాంతి, వంశీ, ఏదైతే ఇటీవల జరిగినటువంటి పోలీసులకు మావోయిస్టులు పట్టుబడ్డారో వారిని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రసాదంపాడు, పెనమలూరు పరిధిలో ఎవరైతే 28 మంది ఎవరైతే మావోయిస్టులను పట్టుబడ్డారో అందులో ముగ్గురిని కస్టడీకి అనుమతి ఇవ్వాలి అంటూ కూడా పోలీసులు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పట్టుబడిన వారిని 7 రోజులు కస్టడీకి అనుమతించాలని చెప్పి పటమట, పెనమలూరు పోలీస్ స్టేషన్ నుంచి సంబంధించినటువంటి పోలీసులు కోరారు. అయితే మావోయిస్టులు అందరిపైన కూడా ఆర్మ్డ్ యాక్ట్స్ తో పాటు పలు సెక్షన్ కింద నమోదు చేశారు. వీరందరూ కూడా నెల్లూరు జిల్లాలో ఖైదీలుగా ఉన్నారు. అయితే మావోయిస్టులకి సంబంధించినంత వరకు వీళ్ళు కస్టడీకి ఇచ్చినట్లయితే కొంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారిని ఇవ్వాలని చెప్పి, అంటే వారిని కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి కోరుతూ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. అయితే పోలీసులు వేసినటువంటి పిటిషన్ కి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా వారి నుంచి ఇంకా కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారి కోసం వారిని పట్టుకునేందుకు లేదా లొంగిపోమంటూ కూడా ప్రస్తుతం ఏదైతే పోలీసులు కోరుతున్నారో దానికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఎక్కడున్నారు అనే అంశాలకు సంబంధించి వారిని కస్టడీకి ఇచ్చినట్టయితే వారిని విచారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారం రోజులు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. వంశీ, థ్యాంక్ యూ కాంతి. వచ్చా